వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. శనివారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళాకు అద్భుతమైన స్పందన వచ్చిందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సింగరేణి, మున్సిపాలిటీ, మెడికల్ కాలేజ్, ఎన్టీపీసీ, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్ ఇంకా మన ప్రాంతంలో ఉన్న అవకాశాలను పూర్తి స్థాయిలో మన ప్రాంత యువతకే ఇస్తామని, అదేవిధంగా ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాల పరిధి నోటిఫికేషన్లలో స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభించేలా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించే మెగా జాబ్ మేళాలు విస్తృతంగా నిర్వహిస్తామని అన్నారు. రామగుండం నియోజకవర్గం పరిధిలో మొత్తం ఎస్టీఈపీ పోర్టల్ నందు 1951 మంది అభ్యర్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా 386 అభ్యర్థులు ఎంపికైనట్లు, మిగిలిన 789 అభ్యర్థులు షార్ట్ లిస్టులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ చైర్మన్ తమ్మెర మన్మోహన్, ఎస్టీఈపీ మేనేజర్ జగన్నాథం, ఏసీపీ రమేష్, ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సిబ్బంది, పలు ప్రైవేటు కంపెనీలలో హెచ్ఆర్లు, డైరెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబానికి భారమైనవని తప్పుదారిలో పోయి తప్పుడు పనులు చేయకుండా కొందరు ఆవేదన చెంది ఆత్మహత్యలపై చూస్తున్న వారికి మాట ఇస్తున్నా ఏ ఒక్కరు కూడా అధైర్యం పడద్దు, ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీ అందరికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీలు భాగస్వామ్యం 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి 10th క్లాస్ నుంచి ఇంజనీర్, ఎంబీఏ, గ్రాడ్యుయేట్ వరకు అన్ని కూడా దీనిలో ఇమ్మీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు ప్రతిమై ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరడానికి మరి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, వాళ్ళ కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కలిగించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్ పోలేని వాళ్ళు లేదా ట్రావెల్ చేయలేని పరిస్థితి లేనటువంటి వాళ్ళు